విశ్వాసముతో నేను ఈ కార్యం జరిగితే నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, ఈ కార్యం జరిగితే ఈ ఎపిసోడ్కి నేను స్పాన్సర్ చేస్తానంటావు, లేకపోతే ఈ కార్యం జరిగితే నీ మీద ఆధారపడతానంటావా? బలవంతం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ఎపిసోడ్స్ కావలసినటువంటి అవన్నీ కూడా టీవీ క్లబ్ మెంబర్స్గా చేరిన కొంతమంది బిడ్డలు ఆ నెలకి ఇంత అని చెప్పి టీవీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పంపిస్తున్నటువంటి ఆ కానుకలతో, సంఘములో వచ్చినటువంటి కానుకలతో ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా నన్ను సిగ్గుపడనే లేదు. నేను 4 వారాలు అనుకుని తిరిగాను. ఈ రోజున 6 సంవత్సరాల నుంచి టీవీ పరిచర్యలో నేను కొనసాగేటట్లుగా నా దేవుడు నన్ను చేశాడు. అనేక లక్షల మంది, వేల మంది మేలు పొందారు, అనేక ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఎంతోమంది వాగ్దానాలు చేశారు, కానీ ఆ వాగ్దానాల మీద చాలామంది నిలబడలేకపోయారు. 100లో 1 2 నిలబడుతున్నారు. దేవుడు వారి ద్వారానే ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా చేయటానికి కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్న నీవు దేవుణ్ణి నమ్ముకో. హీన స్థితిలో ఉన్న నీవు, ఎన్నికలేని స్థితిలో ఉన్న నీవు, లెక్క చేయని స్థితిలో ఉన్న నీవు, నిన్ను ఎవరు లెక్క చేయట్లేదేమో, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదేమో, నా గురించి నా పెద్దవాళ్ళు లేరు, నా నాన్న లేడు, మా అమ్మ లేదు, మా అన్నయ్యలు లేరు, మా అక్క చెల్లెలు నన్ను పట్టించుకోవట్లేదు, అన్నదమ్ములు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటారని అల్లాడిపోతున్న బిడ్డ, అల్లాడిపోతున్న తల్లి, అల్లాడిపోతున్న తండ్రి, అల్లాడిపోతున్న కూతురా, అల్లాడిపోతున్న కొడుకులారా, తప్పకుండా నా దేవుడు నిన్ను ముడతాడు. నీవు హీన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి తప్పకుండా నా దేవుడు నిన్ను తీసుకెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రోజున నన్ను బాగు చేసిన దేవుడు, ఆ రోజున నన్ను లేవనెత్తిన దేవుడు, నాకు విలువ ఇచ్చిన దేవుడు, నాకు వరాలు ఇచ్చిన దేవుడు నీకు కూడా విలువనిస్తాడు, వరాలు ఇస్తాడు. నువ్వు నమ్మి ఆయన వైపు తిరుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో. అయ్యా ఈ పని అయితే, అయ్యా ఈ ఉద్యోగం వస్తే, అయ్యా ఈ రోగం తగ్గితే, నాకు రావాల్సిన కోర్టు కేసుల నుంచి విడుదల పొందితే నేను ఈ టీవీ కార్యక్రమానికి సపోర్ట్గా ఉంటాను. అనేక మందికి వాక్యాన్ని అందించేటువంటి స్థితిలో నేను ఉంటాను. ఆ ఆశీర్వాదాలన్నీ నేను సంపాదించుకుంటాను. విశ్వాసం నీకుంటే తీర్మానం చేసుకుని ఏ టైం అయినా, ఏ అవసరంతో ఉన్నా నువ్వు ఫోన్ చేయండి. తప్పకుండా నేనే మాట్లాడతాను, నేనే ప్రార్థన చేస్తాను. మాకు పనివారు కానీ అసిస్టెంట్లు కానీ లేరు. ఏ టైం అయినా 24 hours ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఏ అవసరంతో ఉన్నా ఫోన్ చేయండి, ఏం మాట్లాడాలన్నా ఫోన్ చేయండి. తప్పకుండా మీకు సమాధానం చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. అనారోగ్యంగా ఉన్న చోట మీ చేయి అక్కడ పెట్టుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, అయ్యా ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. అయ్యా హీన స్థితిలో ఉన్నానే, ఎన్నికలేని స్థితిలో ఉన్నానే, ఏమి చేయలేని స్థితిలో ఉన్నానే, ఎవరైతే నిరాశగా ఉన్నారో వారి జీవితములో ఒక మంచి స్థితి వచ్చునుగాక. వారు దుర్భరమైన రోజులన్నీ మంచి రోజులుగా మారునుగాక. వారి దుఃఖ దినములు సమాప్తం అవునుగాక. రక్షణ లేని బిడలు త్వరగా రక్షణ పొందుదురుగాక. నీ వైపు తిరిగి నీకు నమ్మకంగా, నీకు విశ్వాసముతో జీవించుదురుగాక. అయ్యా వారి అనారోగ్యంతో ఎవరైతే బాధపడచ్చు వారి హస్తాన్ని పెట్టుకున్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. కోర్టు కేసులు, పోలీసు కేసుల నుండి విడుదల కలుగునుగాక. తీర్పు బిడ్డలకు న్యాయంగా వచ్చునుగాక. కృప చూపించి నడిపించ. స్థలాలు గొడవలు ప్రభువా విడిపించండి నాయన. ఆస్తుల గొడవలు విడిపించండి. పగలు కార్పణ్యాలు తీసి అయ్యా ఈ తాత్కాలికమైన ఈ బతుకు ఇవన్నీ కూడా తాత్కాలికమని బిడ్డలతో మాట్లాడి సమానత్వము, ఐక్యత ప్రతి కుటుంబములో కలుగునుగాక. కృప చూపించి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ టీవీ కార్యక్రమాలకి సహకరించాలని ఆశపడితే అనేకులకు దీవెనకరంగా, నీకు ఆశీర్వాదకరంగా, దేవుడు నిజంగా నీకు మేలుకరంగా ఈ టీవీ ప్రోగ్రాం కనుక ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. పలానా కార్యక్రమానికి లేకపోతే పలానా ఎపిసోడ్స్కి
నేను స్పాన్సర్ చేస్తాను లేకపోతే సహకరిస్తాను అన్నవారు తప్పకుండా ఫోన్ చేయండి. అంతేకాదు ఏ అవసరత ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి. నేనే మీకు స్వయంగా మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.